ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా ఓం గం గణపతయే నమః. జై భద్రకాళి మాత. ఓం హైం హీం క్లీం చాముండే విచ్చే. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారికి ఈ రాబోయే 24 గంటల్లో ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇది. తులారాశి వారి క్షణంలో మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే ఇది అదృష్టంగా జరగలేదు. ఎంతో మంది వీడియోలో ఉన్న ఇదే వీడియో మీ ముందు వచ్చింది అంటే దీనికి కారణం ఒకటి ఉంది. మీ మీద ఒక దైవ సంకేతం ఉంది. గణపతి దేవుడు మరియు భద్రకాళి మాత వారి కృప ఉంది. దయచేసి ఒక పని చేయండి. ఇప్పుడే మీరున్న చోటే ఏ ఆందోళన లేకుండా ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఒంటరిగా కూర్చొని మనసును స్థిరంగా ఉంచుకొని ఈ వీడియోని వినండి. ఎందుకంటే ఇందులో చెప్పబోయే విషయాలు సాధారణ జ్యోతిష ఫలితాలు కావు. ఇవి మీ జీవితానికి సంబంధించిన లోతైన నిజాలు. అలాగే వీడియోను మొదలుపెట్టే ముందు జై భద్రకాళి మాత, ఓం గం గణపతయే నమః అని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇలా చేయడం ద్వారా భగవంతుడి కృపా కటాక్షాలు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరి స్నేహితులారా, ఈ వీడియోలో చెప్పే కొన్ని విషయాలు మీ గుండెను తాకుతాయి. కొన్ని మాటలు మీ కళ్లను తెరిపిస్తాయి. మరికొన్ని మాటలు మీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న కష్టాలకు స్పష్టమైన సమాధానం ఇస్తాయి. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోయే 24 గంటల్లో ప్రవేశించబోతున్నారు లేదా ఇప్పటికే ప్రవేశించి మీ విధిని నెమ్మదిగా మార్చేస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు వచ్చాడు, మీ జీవితంలో ఆయన పాత్ర ఏమిటి, అది మీకు వరమా లేక మీ గత కర్మకు వచ్చిన పరీక్ష? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ వీడియో చివర్లో ఉంటుంది. అందుకే ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను, దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మధ్యలో ఆపకుండా చివరి వరకు పూర్తిగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే అవకాశాన్ని మీరు వదులుకోవద్దు. మరొక ముఖ్యమైన విషయం, ఈ వీడియో చూస్తున్న ఈ సమయంలో మీ మనసులో వచ్చే ఆలోచనలు యాదృచ్ఛికం కావు, అవి కూడా సంకేతాలే. ఈ వీడియో తులారాశి వారి జీవితాన్ని మార్చే 100% నిజంగా జరగబోతున్నాయి. ఇప్పుడు మీ మనసును పూర్తిగా ఈ వీడియోపై పెట్టండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన నిజాలు ఇప్పుడే మొదలవుతున్నాయి. తులారాశి వారిపై ప్రస్తుతం పనిచేస్తున్న గ్రహశక్తి లోతైన విశ్లేషణ. తులారాశి అనేది సాధారణ రాశి కాదు. ఇది సమతుల్యత మరియు న్యాయానికి మారుపేరైన రాశి. భవిష్యత్తును ముందే ఊహించే రాశి. అందుకే ఈ రాశి వారి జీవితంలో ఎక్కువ సార్లు తప్పుగా అర్థం చేసుకోబడతారు. ప్రస్తుతం ఈ రాబోయే 24 గంటల్లో తులారాశి వారి మీద పనిచేస్తున్న గ్రహశక్తి చాలా తీవ్రమైనది. గత కొన్ని సంవత్సరాలుగా మీరు గమనిస్తే మీ జీవితంలో ఏ పని చేసినా ఆలస్యం, అడ్డంకులు, అవమానాలు, అనవసరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. మీరు తప్పు చేయకపోయినా, మీ నిజాయితీని నమ్మకపోయినా, మీ మంచితనాన్ని బలహీనంగా చేసుకున్నా అన్ని జరుగుతూనే వచ్చాయి. ఇది యాదృచ్ఛికం కాదు. తులారాశి వారు ఎప్పుడు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. తమ బాధను బయటికి చెప్పరు, మనసులో దాచుకుంటారు. ఇదే కారణంగా ఈ రాశి వారు లోపల ఎక్కువగా కాలిపోతారు. ప్రస్తుతం మీ రాశిపై ఉన్న గ్రహాల ప్రభావం మిమ్మల్ని పరీక్షించింది. మీ సహనం ఎంతవరకు ఉంది, మీ నిజాయితీ ఎంతవరకు నిలబడుతుంది, మీరు ఒంటరిగా నిలబడగలరా అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ఈ కాలం వచ్చింది. ఈ ప్రశ్నలు పూర్తయ్యాయి. ఇప్పుడే ఫలితాలు కాలం మొదలవుతుంది. మీరు గమనించకపోయినా మీ జీవితంలో 24 గంటల్లో చిన్న చిన్న మార్పులైతే మొదలవుతాయి. ఆలోచనల్లో మార్పులు, నిర్ణయాల్లో స్పష్టత, ఇతరుల మీద ఆధారపడకూడదనే భావన, ఇవన్నీ గ్రహశక్తి మిమ్మల్ని తదుపరి దశకు తీసుకెళ్లడానికి చేస్తున్న సిద్ధత. శని ప్రభావం శిక్ష కాదు, న్యాయం. తులారాశికి శని యోగ కారకుడు మరియు ఉచ్చ స్థితికి పొందుతాడు. అందుకే ఈ రాశి వారికి శని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. శని అంటే భయం కాదు, శని అంటే కష్టం కాదు, శని అంటే నిజానికి న్యాయం. గత 7 సంవత్సరాలుగా మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను శని లెక్క పెట్టాడు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా, ఎన్నిసార్లు మౌనంగా బాధపడ్డారు, ఎన్నిసార్లు అన్యాయాన్ని సహించారు. మీరు చేసిన ప్రతి త్యాగం, ప్రతి కన్నీరు, ప్రతి రాత్రి నిద్రలేని బాధ అన్ని శని ఖాతాలో ఉన్నాయి. శని దేవుడు ఎప్పుడు వెంటనే ఫలితం ఇవ్వడు, ఆలస్యంగా ఇస్తాడు. కానీ ఇచ్చేటప్పుడు మాత్రం మొత్తం జీవితాన్ని మార్చేస్తాడు. ఇప్పుడున్న శని స్థితి తులారాశి వారికి ఒక విషయం స్పష్టంగా చెప్తుంది. ఇక మీరు మౌనంగా ఉండవలసిన అవసరం లేదు. ఇక మీరు ఎవరి కోసం తల వంచవలసిన అవసరం లేదు. ఇకపై మీ విలువ మీకు తెలుస్తుంది. శనిదేవుడి ప్రభావంతో మీరు మీ జీవితంలో ఒక వ్యక్తి బయటపడతారు. మీ మీద నిజంగా ఎవరు ప్రేమ చూపించారు, ఎవరు మోసం చేశారు అని స్పష్టంగా కనిపిస్తాయి. ఈ కాలంలో తులారాశి వారు తీసుకునే నిర్ణయాలు జీవితాంతం ప్రభావం చూపుతాయి. అందుకే శనిదేవుడు మిమ్మల్ని తొందర పెట్టడం లేదు, నిదానంగా కానీ బలంగా ముందుకు నడిపిస్తున్నాడు. భద్రకాళి మాత వారి రక్షణ మీకు తోడుగా ఉంది. రాహు ప్రభావం రహస్య మార్పుల ఆరంభం. ఇప్పుడు మనం తప్పకుండా మాట్లాడుకోవలసిన గ్రహం రాహువు. రాహు ప్రభావం తులారాశి వారి జీవితంలో
ఒక మలుపు. రాహు ఎప్పుడు కూడా బయటకు కనిపించకుండా పనిచేస్తాడు. అతని పని చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ ఫలితం భయంకరంగా స్పష్టంగా ఉంటుంది. ఇటీవల మీరు గమనిస్తే కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో అర్థం లేకుండా దూరమయ్యారు, మరికొంతమంది అనుకోకుండా దగ్గరయ్యారు. ఇది రాహు పని. రాహు ఎప్పుడు అవసరం లేని వారిని తొలగిస్తాడు, కావలసిన వారిని తీసుకొస్తాడు. అది మంచి అనిపించకపోయినా భవిష్యత్తులో తప్పకుండా అవసరమవుతుంది. రాహు ప్రభావంతో తులారాశి వారు ఒక నిజాన్ని అర్థం చేసుకుంటారు. ఎవరు శాశ్వతం కాదు, నిజం మాత్రమే నిలుస్తుంది. ఇప్పుడున్న రాహు స్థితి ఒక రహస్యాన్ని బయట పెట్టబోతుంది. మీ ఇంట్లో, కుటుంబంలో, మీ పని చోట ఏదో ఒక విషయం వెలుగులోకి వస్తుంది. అది మొదట షాక్ ఇస్తుంది, కానీ అదే మీకు విముక్తినిస్తుంది. రాహు ఎప్పుడు అబద్ధాన్ని ఎక్కువ కాలం దాచనివ్వడు. కాబట్టి తులారాశి వారు ఈ కాలంలో నిజానికి దగ్గరవుతారు. ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి భయం కాదు, సంకేతం. ఇప్పుడు ఈ భాగాన్ని చాలా శ్రద్ధగా వినాలి. తులారాశి వారి ఇళ్లలో ఇటీవల కాలంలో అశాంతి అనుకోని ఆలోచనలు, అర్థం కాని కలలు, రాత్రి సమయంలో ఏదో అనిపించడం, ఇవన్నీ జరుగుతున్నాయా? ఇది భయం కాదు, ఇది శక్తి కదలిక. మీ ఇంట్లో ఒక రక్షణ శక్తి పనిచేస్తుంది. మీ పూర్వీకుల ఆశీర్వాదం లేదా భద్రకాళి మాత దైవ కృప లేదా మీరు చేసిన పుణ్యఫలం ఇప్పుడు చలనం చెందింది. ఈ శక్తి మిమ్మల్ని హెచ్చరిస్తుంది, మిమ్మల్ని కాపాడుతుంది, మీ జీవితంలోకి వచ్చే మార్పులకు సిద్ధం చేస్తుంది. అందుకే కొంతమంది తులారాశి వారి ఇంట్లో ఉండాలనిపించదు, లేదా మీరు ఇంట్లో ఉన్నా మీ మనసు ఎక్కడో ఉంటుంది. ఇది మార్పుకు ముందు వచ్చే సూచన. ఈ శక్తి మీకు ఒక విషయం చెప్తుంది, ఇక మీరు పాత జీవితంలో ఉండలేరు, కొత్త దశ మొదలవుతుంది. ఎస్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తి తులారాశి వారి జీవితంలో ఒక కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ ఆ వ్యక్తితో మీకు ఉన్న ఒక కర్మబంధం ఉంది. ఆ వ్యక్తి మీకు అవకాశం తీసుకొస్తాడా, లేక ఒక నిజాన్ని బయట పెడతాడా, లేదా జీవిత దశను మార్చే మాట చెప్తాడా? ఏదైనా సరే, ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మీరు మునపటిలా ఉండరు. ఆ వ్యక్తి మాటలు మీ మనసులో నిద్రపోతాయి, రాత్రి నిద్ర లేకుండా చేస్తాయి, ఆలోచనలను మార్చేస్తాయి. ఇది అదృష్టం కాదు, ఇది శని రాహు కలయిక ఫలితం. తులారాశి వారి జీవితంలో ఒక వ్యక్తి రావడం ఒక అధ్యాయం ముగిసి కొత్త అధ్యాయం మొదలైనట్టే. మరి రాబోయే 24 గంటలు ప్రారంభమయ్యే అంతర్గత మార్పులు ఏమిటంటే, మొదటి సంకేతం 24 గంటల్లో అనేది తులారాశి వారికి సాధారణ రోజు కాదు. ఈ రోజు మీ జీవితంలో బయట కనిపించని లోపల చాలా బలమైన మార్పులు మొదలవుతున్నాయి. ఈ రోజున మీరు గమనిస్తే ఏ పని చేస్తున్నా మనసు అక్కడ ఉండదు, గతం గుర్తుకొస్తుంది. కొన్ని పాత సంఘటనలు అనుకోకుండా గుర్తుకు వస్తాయి. కొన్ని పేర్లు మళ్లీ మీ మనసులో తిరుగుతాయి. ఇది బలహీనత కాదు, ఇది శుద్ధి ప్రక్రియ. మీ జీవితంలో ఇక ముందుకు సాగాలంటే పాత బంధాలు, పాత బాధలు, పాత నమ్మకాలు అన్ని ఒకసారి మళ్లీ గుర్తొచ్చి తానే తానుగా విడిచిపెట్టవలసిన సమయం ఇది. ఇక ఈ రాబోయే 24 గంటల్లో ఒక సమాచారం లేదా ఒక మాట లేదా ఒక చిన్న సంఘటన మీ ఆలోచన దిశను మార్చేస్తుంది. అతిపెద్ద విషయం కాకపోవచ్చు, కానీ దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. ఈ రోజున తులారాశి వారు ఒక నిజాన్ని అర్థం చేసుకుంటారు, ఇక ఎవరిని మార్చలేము, మనల్ని మనమే మార్చుకోవాలి. ఈ రోజు నుంచి మీరు మీ లోపల బలంగా మారడం మొదలవుతుంది. మీరు మాట్లాడే మాటల్లో, మీరు తీసుకునే నిర్ణయాల్లో, మీరు చూపించే సహనంతో అన్ని మారతాయి. అలాగే ఈ రోజున మీకు కలిగే స్పష్టత, నిజం బయటపడే రోజు. ఈ రోజున తులారాశి వారికి చాలా కీలకమైన రోజు. ఈ రోజున మీ జీవితంలో ఏదో ఒక విషయం స్పష్టమవుతుంది. ఇంతకాలంగా మీకు అర్థం కాకుండా ఉన్న విషయం ఇప్పుడు ఒకసారిగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది సంబంధం కావచ్చు, ఇది ఉద్యోగం కావచ్చు, ఇది కుటుంబ విషయం అవ్వవచ్చు, లేదా మీదే మీకు అనుకున్న అనుమానం కావచ్చు. ఇప్పటి వరకు మీరు ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చు, లేదా ఎవరినో ఎక్కువగా నమ్మి ఉండవచ్చు. ఈ రోజున నమ్మకం కూలిపోతుంది, లేదా మరింత బలపడుతుంది. ఈ రోజు తులారాశి వారికి మౌనం ఎక్కువగా ఉంటుంది, మాటలు తక్కువగా ఉంటాయి, కానీ ఆలోచనలు చాలా లోతుగా ఉంటాయి. ఇది ఆత్మజ్ఞానం పొందే రోజు. ఈ రోజు మీరు తీసుకున్న నిర్ణయం తక్షణంగా ఫలితం ఇవ్వకపోయినా భవిష్యత్తులో మీకు శాంతినిస్తుంది. ఈ రోజు వచ్చిన నిజం బాధ కలిగించినా అది మిమ్మల్ని బంధాల నుండి విముక్తి చేస్తుంది. గణపతి మరియు భద్రకాళి మాత మీకు ధైర్యాన్ని ఇస్తారు. మరి ఈ రోజున కలిగే పరిణామాలు మాట జీవితాన్ని మార్చే రోజు. ఈ రోజున తులారాశి వారి జీవితంలో మాటలకు చాలా విలువైన రోజు. ఈ రోజున మీరు ఎవరితోనో మాట్లాడుతున్నారో, లేదా ఎవరో మీతో మాట్లాడతారు. ఆ మాట సాధారణంగా అనిపించినా దాని అర్థం చాలా లోతుగా ఉంటుంది. ఈ రోజు ఎస్ అనే అక్షరంతో సంబంధం ఉన్న వ్యక్తి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ జీవితంలోకి మళ్లీ ప్రవేశిస్తాడు. ఆ వ్యక్తి చెప్పే ఒక మాట మిమ్మల్ని ఆలోచనలో పడేస్తుంది. మీరు చేసిన నిర్ణయాలన్నీ మళ్లీ ఒకసారి పరిశీలించుకుంటారు. ఈ రోజు తులారాశి వారు ఒక విషయం తెలుసుకుంటారు, కొన్ని విషయాలు ఆలస్యంగా జరిగినా అవి సరిగ్గా జరుగుతాయి. ఈ రోజున మీరు భయపడిన విషయం లేదా తప్పించుకున్న విషయం మీ ముందుకు వస్తుంది.
కానీ ఈసారి మీరు పారిపోరు, ఎదుర్కొంటారు. ఇది మీ లోపలి ధైర్యం బయటకు వచ్చే రోజు. ఈ రోజున వచ్చే మలుపు మీ జీవితం కొత్త దశలోకి మార్చబోతుంది. తులారాశి వారి జీవితంలో ఒక మలుపు. ఈ రోజు తర్వాత మీరు మునపటిలా ఉండారు. ఈ రోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తు దిశను మార్చేస్తుంది. ఇది పెద్ద నిర్ణయం కావచ్చు లేదా చాలా చిన్న నిర్ణయం కావచ్చు, కానీ దాని ప్రభావం దీర్ఘకాలం ఉంటుంది. ఈ రోజున ఒక విషయం స్పష్టంగా తెలుసుకుంటారు. ఇక మీ జీవితాన్ని ఇతరుల చేతుల్లో పెట్టకూడదు. మీ సంతోషం, మీ బాధ, మీ శాంతి అన్ని మీ చేతుల్లోనే ఉండాలి. ఈ రోజు తర్వాత తులారాశి వారికి ఆత్మగౌరవం పెరుగుతుంది. అనవసరమైన బంధాలు తొలగిపోతాయి. అవసరమైన మార్గాలు తెరుచుకుంటాయి. ఈ రోజు మొదలైన మార్పు తక్షణంగా కనిపించకపోయినా కొన్ని నెలల్లో మీకు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు తీసుకున్న నిర్ణయం ఎంత సరైనదో అర్థమవుతుంది. 2 అతిపెద్ద అదృష్టాలు తులారాశి వారి జీవితంలో అరుదైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన విషయం తులారాశి వారికి వచ్చే 2 పెద్ద అదృష్టాలు. ఇవి సాధారణ ఫలితాలు కావు. ఇవి చాలా కాలం తర్వాత వచ్చే ఫలితాలు. మొదటి అదృష్టం ఆర్థిక స్థిరత్వం. ఇప్పటి వరకు మీరు డబ్బు కోసం ఎంత ఆలోచించారో, ఎంత ఒత్తిడి పడ్డారో, ఎంత బాధపడ్డారో అది ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఆర్థికంగా ఒక స్థిరత్వం వచ్చే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. ఇది ఒక్కసారిగా ధనం రావడం కావచ్చు, లేదా నిదానంగా కానీ బలంగా వచ్చే ఆదాయం కావచ్చు. అప్పులు తగ్గుతాయి, ఆర్థిక భయం తగ్గుతుంది, మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. 2వ అదృష్టం మనశ్శాంతి మరియు గౌరవం. ఇది డబ్బు కంటే పెద్ద అదృష్టం. మీ మాటలకు విలువ పెరుగుతుంది, మీ నిర్ణయాలు గౌరవిస్తారు, మీ ఉనికిని గుర్తిస్తారు. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన విలువే ఇప్పుడు మీకే తిరిగి వస్తుంది. ఇది తులారాశి వారి జీవితంలో అత్యంత అరుదైన దశ. ఈ 2 అదృష్టాలు మీ జీవితాన్ని మెల్లగా కానీ పూర్తిగా మార్చేస్తాయి. ఆర్థిక సమస్యలు తీరే సమయం తులారాశి వారికి ధనయోగ సూచనలు వచ్చాయి. తులారాశి వారు డబ్బును ప్రేమించేవారు కాదు. డబ్బు అవసరమని తెలుసు, కానీ డబ్బు కోసం మనసును అమ్ముకునే స్వభావం లేదు. అందుకే ఈ రాశి వారికి జీవితంలో ఎన్నోసార్లు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. మీరు గమనిస్తే మీరు సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం మీ దగ్గర ఉండలేదు, లేదా వచ్చిన డబ్బు అప్పులకే పోయేది, లేదా కుటుంబ బాధ్యతలకే ఖర్చు అయిపోయేది. ఇది మీకు మీ తప్పు కాదు, ఇది గ్రహాల కర్మ ప్రభావం. ఇప్పటి వరకు మీ జీవితంలో డబ్బు మీకు ఆనందం ఇవ్వలేదు, భయం మాత్రమే ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ స్థితి మారబోతుంది. తులారాశి వారికి ధనస్థానమై ఉన్న గ్రహస్థితి నెమ్మదిగా కానీ బలంగా మారుతుంది. ఇది ఒకసారిగా ధనం కురిపించే యోగం కాదు, కానీ నిలబడే ఆదాయం ఇచ్చే యోగం. మీరు ఇకపై డబ్బు గురించి ప్రతిరోజు ఆందోళన పడవలసిన అవసరం ఉండదు. ఈ సమయంలో పాత బకాయిలు రావచ్చు, ఆగిపోయిన డబ్బు విడుదల కావచ్చు, లేదా కొత్త ఆదాయపు మార్గం కనిపించవచ్చు. ముఖ్యంగా మీరు చేసే పనికి తగిన విలువ లభించే కాలం ఇది. ఇప్పటి వరకు మీరు చేసిన శ్రమ ఇప్పుడు ఫలించబోతుంది. అప్పులు మరియు విముక్తి భారంగా ఉన్న బంధాలు తెగే కాలం ఇది. తులారాశి వారికి అప్పులు కేవలం డబ్బు సమస్యలు కావు, అవి మానసిక భారాలు. మీరు అప్పు చేసిన ప్రతిసారి మీ గౌరవం తగ్గినట్టు అనిపిస్తుంది. ఎవరిని అడగాల్సి వచ్చినా మీ మనసు బాధపడుతుంది. ఇప్పటి వరకు అప్పుల భారం మీ నిద్రను దూరం చేసింది, మీ ఆలోచనలను గందరగోళం చేసింది. ఇది చాలా కాలంగా సాగుతున్న కర్మ. కానీ ఇప్పుడు ఆ భారానికి విముక్తి సమయం దగ్గర పడుతుంది. గ్రహాల కలిక అప్పులు నెమ్మదిగా తగ్గేలా చేస్తుంది. ఒక్కసారిగా అన్ని తీరిపోకపోయినా భారం తగ్గుతుంది. ముఖ్యంగా ఇకపై మీరు కొత్త అప్పుల్లో పడకుండా ఉండే జ్ఞానం పొందుతారు. ఇది చాలా ముఖ్యం. తులారాశి వారు ఇతరుల కోసం త్యాగం చేస్తూ తమను తాము నాశనం చేసుకుంటారు. ఇప్పుడు ఆ దశ ముగిసిపోతుంది. ఇకపై మీ అవసరాలు, మీ సంతోషం, మీ శాంతి ముందుగా వస్తాయి. ఇది అప్పుల నుంచి, మనసు నుంచి, బంధాల నుంచి విముక్తి పొందే కాలం. కుటుంబంలో రహస్య చర్చలు, నిజాలు బయటపడే దశ. తులారాశి వారి కుటుంబంలో చాలా విషయాలు చెప్పకుండా దాచిపెట్టారు. మీకు తెలియకుండా మీ వెనుక మీ గురించి, మీ భవిష్యత్తు గురించి చర్చలు జరుగుతున్నాయి. మీరు ఎప్పుడు కూడా కుటుంబం కోసం నిలబడ్డారు, కానీ మీ గురించి మాట్లాడే సమయంలో మీరు అక్కడ లేరు. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది. కుటుంబంలో ఒక రహస్య విషయం బయటపడే సూచనలున్నాయి. అది ఆస్తి సంబంధం కావచ్చు, ఇది బాధ్యతలు పంపకం కావచ్చు, లేదా ఎవరో మీ మీద పెట్టుకున్న నమ్మకం కావచ్చు. ఈ విషయం మొదట మీకు బాధ కలిగించవచ్చు, కానీ అది మీ కళ్ళను తెరిపిస్తుంది. మీరు ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి అన్న స్పష్టత వస్తుంది. ఈ సమయంలో మీరు మౌనంగా ఉండడం మంచిది. అన్ని మాటలకు స్పందించవలసిన అవసరం లేదు. నిజం బయటపడుతుంది, అబద్ధం తానే కూలిపోతుంది. మరి స్నేహితులారా, తులారాశి వారి జీవితంలో ఇకపై ఒక వ్యక్తి ఇంట్లో అడుగు పెడతారు. ఆ వ్యక్తి మీకు ముందే తెలిసిన వాడే ఉండవచ్చు, లేదా పూర్తిగా కొత్త వ్యక్తి కావచ్చు. కానీ ఆ వ్యక్తి రావడం సాధారణ విషయం కాదు. ఆ వ్యక్తి మాటలు మీ ఇంట్లో ఒక చర్చ మొదలు పెడతాయి. ఆ చర్చ మీ జీవితాన్ని కొత్త దశలోకి తీసుకెళ్తుంది. ఈ వ్యక్తి మీకు ఒక అవసరం చూపించవచ్చు, లేదా ఒక నిజాన్ని చెప్పవచ్చు, లేదా మీరు తప్పుగా నమ్ముతున్న విషయం సరిదిద్దవచ్చు. ఈ పరిచయం తర్వాత మీ ఇంట్లో వాతావరణం మారుతుంది. మాటలు మారతాయి, ఆలోచనలు మారతాయి, నిర్ణయాలు కూడా మారతాయి. ఇది కర్మ సంబంధం ఉన్న పరిచయం కాబట్టి ఈ వ్యక్తిని తక్కువగా అంచనా వేయకండి. ఉద్యోగం లేదా వ్యాపారంలో మార్పులు, కొత్త దారులు తెరుచుకునే కాలం. తులారాశి వారికి పని అంటే కేవలం డబ్బు సంపాదన కాదు, అది స్వతంత్రత. ఇప్పటి వరకు మీరు చేసే పనులు సంతృప్తి లేకపోయినా, బాధ్యత
బాధ్యతగా కొనసాగించారు. ప్రతిభను మీ ఆలోచనలను ఎవరు పూర్తిగా గుర్తించలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. ఉద్యోగంలో పాత్ర మారే అవకాశం ఉంది. బాధ్యతలు పెరగవచ్చు లేదా పని మారే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసే వారికి కొత్త ఆలోచన, కొత్త భాగస్వామ్యం లేదా కొత్త రంగం మీ ముందుకు వస్తుంది. ఈ మార్పు మొదట భయం కలిగించవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఇది మీకు మేలు చేస్తుంది. ఇప్పుడే ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు భయపడి వదిలేసిన అవకాశం మీ జీవితాన్ని మార్చే అవకాశం కావచ్చు. ప్రేమ జీవితం నిజం, మోసం, స్పష్టత ఏమిటి అంటే తులారాశి వారి ప్రేమ జీవితం ఎప్పుడు సులభంగా ఉండదు. మీరు ప్రేమలో పడితే పూర్తిగా పడతారు. అంతరార్థంగా ఉండడం మీ స్వభావం కాదు. మీరు ప్రేమించినప్పుడు మీ మనసు, మీ సమయం, మీ శక్తి అన్ని ఒకరికి అంకితం చేసేస్తారు. అందుకే ప్రేమలో మోసపోతే మీకు బాధ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు మీ ప్రేమ జీవితంలో అస్పష్టత, సందేహాలు, నమ్మకం లోపించడం ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. మీరు ఒకరిని నిజంగా ప్రేమించారు, కానీ మీ ప్రేమను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. ఈ దశలో మీ ప్రేమ జీవితం మీ నిర్ణయానికి వస్తుంది. ఇది విడిపోవడం కావచ్చు లేదా బలమైన బంధంగా మారడం కావచ్చు. ఇక మధ్యలో ఉగిసలాట ఉండదు. మీరు ప్రేమ పేరుతో ఇకపై త్యాగం చేయవలసిన అవసరం లేదు. మీ విలువను గుర్తించే ప్రేమ మీ జీవితంలోకి వస్తుంది. ఇది ఆలస్యంగా వచ్చిన నిజమైన ప్రేమ. శత్రువులపై విజయం నిశ్శబ్దంగా జరిగే ప్రతిఫలం. తులారాశి వారి జీవితంలో ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోరు, కానీ మీ మంచితనాన్ని బలహీనంగా భావించిన వారు మీ జీవితంలో చాలా మంది ఉన్నారు. మీ వెనక, మీ మీద మాటల పథకాలు, అన్యాయం ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు తెలుసుకున్నా తెలియనట్టే ఉన్నారు. ఇప్పుడు ఆ కాలం ముగిసింది. ఇది మీ శత్రువు తానే తమ తప్పుల్లో చిక్కుకుంటారు. మీరేమీ చేయవలసిన అవసరం లేదు. నిజం బయటపడుతుంది, మోసం బయటపడుతుంది. మీ మీద నిందలు పెట్టిన వారు తామే సమాధానం చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. ఇది మీకు విజయం, కానీ విజయం శబ్దంగా ఉండదు, నిశ్శబ్దంగా ఘోరంగా జరుగుతుంది. మీ పేరు శుభ్రపడుతుంది, మీ స్థానంలో బలోపేతం అవుతాయి. మరి పూర్వజన్మ కర్మఫలం ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి అంటే తులారాశి వారి జీవితంలో ఒక ప్రశ్న ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. నేను ఏ తప్పు చేశాను ఇన్ని కష్టాలు రావడానికి అని. ఇది ఈ జన్మలో చేసిన తప్పు కాదు, ఇది పూర్వజన్మ కర్మ. మీరు గత జన్మలో ఎవరికి సహాయం చేయలేదు, కానీ ఒక ముఖ్యమైన బాధ్యతను పూర్తిగా నిర్వహించలేదు. అందుకే ఈ జన్మలో బాధ్యత కష్టాలు రూపంలో మీ ముందుకు వచ్చాయి. మీరు ఆ కర్మని ఇప్పుడు పూర్తి చేస్తున్నారు. మీరు ఓపిక పడ్డారు, త్యాగం చేశారు, మౌనంగా బాధపడ్డారు. అందుకే ఇప్పుడు ఆ కర్మ ముగింపు దశకు వచ్చింది. ఇకపై అదే కష్టం మళ్లీ రాదు. మీ జీవితంలో భారం తగ్గుతుంది, శాంతి పెరుగుతుంది. ఈ వీడియో మీకే ఎందుకు కనిపించింది అంటే ఇది ఒక దైవ సంకేతం. ఈ వీడియో యాదృచ్ఛికంగా మీకు కనిపించలేదు. మీరు ఈ సమయంలో ఒక సమాధానం కోసం, ఒక సంకేతం కోసం వేచి చూస్తున్నారు. మీ మనసులో ఏదో ఒక సందేహం ఉంది, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అందుకే ఈ సమాచారం మీకు వచ్చింది. మీరు వినే ప్రతి మాట మీ జీవితంలో సంబంధం ఉందని మీకు లోపలే అనిపిస్తుంది. ఇది భద్రకాళి మాత వారి సంకేతం. మీరు తప్పుడు దారి ఎంచుకోకుండా సరైన దారి ఎంచుకోవడానికి సందేశం వచ్చింది. ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు, మీ మీద దృష్టి ఉంది. రాబోయే 24 గంటల తులారాశి వారికి గ్రహగమనం అనుకూలకంగా ఉన్నప్పటికీ రాహు మరియు శని ప్రభావం వల్ల కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో విఘ్నేశ్వరుడు అంటే గణపతిని ఆరాధించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. ఈ రాబోయే 24 గంటలు మీరు గణపతిని పూజించడం వల్ల వ్యాపార భాగస్వామ్యం లేదా దాంపత్య జీవితంలో వచ్చే చిన్నపాటి మనస్పర్ధలు తొలగించి పనుల్లో ఆటంకాలు లేకుండా ఉంటాయి. అలాగే మీకు సరైన నిర్ణయాలు తీసుకునే బుద్ధి బలాన్ని గణపతి ప్రసాదిస్తారు. రాహు వల్ల కలిగే అనవసర ఆందోళన, గందరగోళం తగ్గి మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. భద్రకాళి మాత స్తోత్రం పఠించండి. గణపతి మంత్ర అడ్డంకులు తొలగించే శక్తి. తులారాశి వారికి ప్రస్తుతం కావాల్సింది అదృష్టం కాదు, శాంతి. అడ్డంకులు తొలగాలి, మనసు స్థిరపడాలి, నిర్ణయం స్పష్టంగా ఉండాలి. దానికి శక్తివంతమైన మార్గం గణపతి మంత్రం. మేము చెప్పే ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం కనీసం 21 సార్లు లేదా 108 సార్లు మీ మనసును శాంతిగా ఉంచి జపించాలి. ఆ మంత్రం ఏమిటంటే ఓం గం గణపతయే నమః. లేదా మీకు రాహు ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు సంకటనాశన గణేశ స్తోత్రం పఠించండి. తద్వారా మీకు శీఘ్ర ఫలితాలు ఉంటాయి. అలాగే గాయత్రి మంత్రం ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదతి ప్రచోదయాత్. మేము చెప్పిన ఈ మంత్రాలను జపించడం వల్ల మీ జీవితంలోని అడ్డంకులను నెమ్మదిగా తొలగిస్తుంది, మీ మార్గాన్ని సులభతరం చేస్తుంది, మీరు చేసిన శ్రమ ఫలించేలా చేస్తుంది. అలాగే ప్రతి వారం ఒక రోజు మీకు సమీపంలోని వినాయకుడి గుడికి వెళ్లి 21 గరిక పోచులతో అర్చన చేయించి బెల్లం నైవేద్యంగా సమర్పించడం వల్ల మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు త్వరగా తగ్గుతాయి. జై భద్రకాళి మాతని మననం చేసుకోండి. తులారాశి వారు ఇప్పటికే మీరు ఈ వీడియో చివరి వరకు విన్నారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఈ సమయంలో మీ మనసులో ఏదో ఒక స్పష్టత వచ్చి ఉంటుంది, లేదా ఒక నిర్ణయం తీసుకోవాలని భావన కలిగింది. మీరు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు భరించారు, ఎంత మౌనంగా బాధపడ్డారో దేవుడు చూశాడు. ఇప్పుడు మీ జీవితంలో మార్పు మొదలయ్యింది. అది నెమ్మదిగా అయినా బలంగా ఉంటుంది. ఎస్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తి మీ
జీవితంలో ఎందుకు వచ్చాడో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అది పరీక్ష అయినా లేదా వరమైనా మీ విధిని మార్చే పాత్ర మాత్రం నిజం. ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో ఒకటైనా మీ జీవితానికి సరిపోయిందంటే ఇది దైవ సంకేతమే. ఇప్పుడు మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, అదృష్టం ప్రవేశించాలని మనసారా కోరుకుంటూ మీ ముందున్న దారి సులభంగా మారాలని ఆశిస్తూ మీ జీవితం మంచి జరగాలని భావిస్తూ అలాగే గణపతి మరియు భద్రకాళి మాత ఆశీస్సులు మీపై ఎల్లవేళలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.